స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే యువజన వారోత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణం ఓడిఎఫ్ కాలనీలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో స్థానిక ఓడిఎఫ్ కాలనీ మహిళలు అత్యుత్సాహంతో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. యువ కేంద్రం సిద్దిపేట ఆధ్వర్యంలో స్థానిక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంజీవరావు సహకారంతో స్థానిక యువకుల నిర్వహణలో జరిగిన ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అదే విధంగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులు మల్లికార్జున్, వీరమణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఓడిఎఫ్ కాలనీ పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యువజన సంఘం తరఫున వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఓడిఎఫ్ కాలనీ ఫస్ట్ ఫేజ్లో ఈరోజు యశ్వంత్ గారి ఆధ్వర్యంలో సంజీవరావు గారు ఈ కాలనీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి వివేకానంద జయంతిని పురస్కరించి ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కాలనీ వాసులకు మరియు వీరందరికీ పాల్గొన్న వాళ్ళందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి ప్రోగ్రాంలు మన సంఘం తరఫున చేసుకుందామని మళ్ళొకసారి అందరినీ కోరుకుంటాం. అయితే మా అక్కలు కూడా నాకు ఇంత ఇట్లా చేసిరు అంటే ఎంకరేజ్ చాలా చేసిరు. ఒక గంటలు అనగానే గంటలు ఇంతమంది అక్కలు వచ్చినందుకు అక్కలకు అందరికీ శరణార్థులు అందరికీ. మా అక్కలు ఒక్క నిమిషంలో రండి అనగానే వేసిరు. అయితే ఈ ప్రోగ్రాం స్వామి వివేకానంద వాళ్ళు చెప్పినందుకు మేము అందులో పాల్గొన్నాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా అందరికీ వీరమని ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేసింది. దానికి మేము ముగ్గుల పోటీ నిర్ణయించబడినది. అందరం కలిసి 1 అవర్లో పూర్తి చేశాము. దీనికి అందరు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. అందరూ మహిళలు అందరు కలిసి ఈ ముగ్గులు చెప్పిన గంట టైంలోనే వేసి దాన్ని ముగించినారు. దాంట్లో భాగంగా బహుమతులు కూడా ఎంపిక చేసినాము. మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి అని. సో వారికి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేశాము. సో దీనికి సంబంధించి సహకరించిన కాలనీ వాసులు కానీ, కాలనీ అధ్యక్షులు కానీ, సంఘ ప్రతినిధులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు.